హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అబ్బో, ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందిలే అని అనుకుంటున్న ప్రతిసారీ ఎక్కడినుంచో ఓ కొత్త పదం, ఓ కొత్త ప్లాన్ ముందుకొస్తోంది. ఈ రోజు మనం ఆంధ్ర రాజకీయాలను ఇంతలా ఊపేస్తోంది ఈ చర్చ వెనక అసలు కథేంటి? ఈ వ్యూహాలు ఎందుకు మారుతున్నాయి? మరి ప్రజల మాటేంటి? వీటన్నిటినీ ఒకసారి వివరంగా చూద్దాం. ఈ మధ్య ఏపీ పాలిటిక్స్లో ఒక కొత్త పదం బాగా వైరల్ అవుతోంది. అదే మావిగన్. ఎక్కడ చూసినా ఎవరు మాట్లాడుకున్నా ఇదే టాపిక్. అసలు ఏంటి మావిగన్? ఒక చిన్న పదం రాష్ట్ర రాజకీయాలను ఇంతలా ఎలా కుదిపేస్తోంది? ఈ మావిగన్ అనేది ఊరికే వచ్చిన పదం కాదు. రాజధాని చుట్టూ ఇన్నాళ్లుగా నడుస్తున్న చర్చలో ఇదొక సరికొత్త మలుపనమాట. ఒకవైపు ప్రస్తుత ప్రభుత్వం అమరావతికే మేము కట్టుబడి ఉన్నామని గట్టిగా చెబుతుంటే, ప్రతిపక్షం మాత్రం ఈ కొత్త అస్త్రాన్ని ఎందుకు బయటకు తీసింది? దీని వెనుక వాళ్ల ప్లానేంటి? సింపుల్గా చెప్పాలంటే మావిగన్ అంటే ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముందుకు తెచ్చిన ఒక ఆల్టర్నేటివ్ రాజధాని ఐడియా. ఇప్పటికే ఉన్న అమరావతి ప్లాన్ని కాదని ఈ కొత్త కాన్సెప్ట్ను ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నారు. ఇక్కడ విషయం ప్రతిపాదన కాదు, అది వచ్చిన టైమింగ్. ప్రస్తుతమున్న కూటమి ప్రభుత్వం అమరావతి పనులను స్పీడప్ చేస్తున్న టైంలోనే కరెక్ట్గా ఈ మావిగన్ అని మాట తెరపైకి వచ్చింది. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక ఒక పక్కా వ్యూహంతో వేశారా? ఇప్పుడు జరుగుతున్నదాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, రాజధాని విషయంలో ప్రతిపక్షం స్టాండ్స్ కాలంతో పాటు ఎలా మారుతూ వచ్చాయో మనం ఓసారి వెనక్కి తిరిగి చూడాలి. రండి చూద్దాం. ఈ టైమ్లైన్ని ఒక్కసారి చూడండి. ఒక విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదట 2014లో దునకొండ అన్నారు. సరే, ఆ తర్వాత అందరితో పాటు అమరావతికే ఓటేశారు. కానీ 2019లో పవర్లోకి రాగానే సీన్ మొత్తం రివర్స్. 3 రాజధానుల కాన్సెప్ట్ను చాలా బలంగా వినిపించారు. మరిప్పుడు 2024లో అధికారం చేజారగానే ఆ 3 రాజధానుల సంగతి ఎటోపోయింది? మావిగన్ అనే కొత్త పాట అందుకున్నారు. అసలు ఎందుకిలా ప్రతిసారి మాట మారుతోంది? సోర్స్ ఆర్టికల్స్ కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తున్నాయి. ఇది కేవలం అభిప్రాయాలు మారడం కాదు, ఇదొక కన్సిస్టెంట్ ప్యాటర్న్. ఈ విధంగా స్టాండ్స్ మార్చడమే ఇప్పుడు ఇంత చర్చకు, ప్రజల్లో కన్ఫ్యూషన్కి కారణమవుతోంది. సరే, ఈ రాజకీయ ఎత్తుగడల మధ్య ప్రజల గొంతుకేంటి? ఒకవైపు రాజకీయ ప్రతిపాదనలు ఇలా ఉంటే, అసలు ప్రజలేమనుకుంటున్నారు? రీసెంట్గా జరిగిన కొన్ని సర్వేలు ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం. ఈ రాజకీయ గందరగోళం మధ్య కొన్ని ఇండిపెండెంట్ మీడియా సంస్థలు నేరుగా ప్రజల్లోకి వెళ్లాయి. గ్రౌండ్ లెవెల్లో వాళ్లు తెలుసుకున్న విషయాలు ఈ చర్చకు ఒక కొత్త యాంగిల్నిస్తున్నాయి. వాళ్ల సర్వేలో బయటకొచ్చిన ఒక నంబర్ నిజంగా చాలా పవర్ఫుల్: 99%. అవును, సర్వేలో పాల్గొన్న వాళ్లల్లో 99% మంది మాకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కావాలి అని చాలా స్పష్టంగా చెప్పారన్నమాట. అంటే రాజకీయాల్లో ఎన్ని రకాల ప్రతిపాదనలొచ్చినా, ఎన్ని ప్లాన్లు మారినా, జనాల అభిప్రాయం మాత్రం చాలా బలంగా ఒకే మాట మీద నిలబడింది అని ఈ నంబర్ మనకు చూపిస్తోంది. అంతేకాదు, రాబోయే రాజకీయాల మీద కూడా ప్రజలకు ఒక క్లారిటీ ఉన్నట్టుంది. సర్వేలో పాల్గొన్నవారిలో సుమారు 60-70% మంది ఫ్యూచర్ ఎలక్షన్స్లో పెద్దగా మార్పులుండకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇది వాళ్ల స్థిరమైన ఆలోచనా విధానాన్ని చూపిస్తోంది. ఇంతకీ ప్రజల ఆలోచన ఇంత స్థిరంగా ఉండటానికి కారణమేంటి? సర్వేలో కేవలం రాజధాని గురించే కాదు, ఇప్పటి ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకున్నాయి. ఆ కంపారిజన్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ టేబుల్ని ఒక్కసారి గమనిద్దాం. చూడండి, డెవలప్మెంట్ విషయంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పోలవరం లాంటి పనుల గురించి ప్రజలు మాట్లాడుతుంటే, గత ప్రభుత్వ టైంలో ఏం జరిగిందో మాకు తెలీదు అని చాలామంది చెప్పడం ఆలోచించాల్సిన విషయం. అలాగే ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఇప్పుడు పాజిటివిటీ కనిపిస్తోంది. కానీ అప్పుల విషయంలో మాత్రం 2 ప్రభుత్వాలది ఒకే తీరు అని ప్రజలు ఫీలవుతున్నారు. ఇక లీడర్షిప్ విషయానికొస్తే, ప్రస్తుత నాయకుడు పనితనాన్ని మెచ్చుకుంటుంటే, గత ప్రభుత్వంలో పార్టీ లీడర్కి సపోర్టున్నా లోకల్ లీడర్ల వల్లే సమస్య వచ్చిందని ఈ సర్వేలు చెబుతున్నాయి. సరే, ఇప్పుడు మళ్ళీ మనం మావిగన్ దగ్గరికి వద్దాం. ఈ కొత్త ప్లాన్ చుట్టూ ఇప్పుడు కొన్ని సీరియస్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మావిగన్ ప్లాన్లో మెయిన్ అట్రాక్షన్లేంటంటే బడ్జెట్.
ఎక్కడో లక్షల కోట్లు అనుకుంటుంటే కేవలం 20,000 కోట్లతోనే ఒక అద్భుతమైన రాజధాని కట్టేయొచ్చని ఈ ప్లాన్ చెప్తోంది. వినడానికి చాలా బావుంది కదా. కానీ ఇక్కడే మొదటి అతి ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఈ ప్లాన్ నిజంగా ఇంత ఈజీ, ఇంత వర్కౌట్ అయ్యేది అయితే 5 ఏళ్లు ఫుల్ పవర్లో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు ఈ ఆలోచన ఎందుకు రాలేదు? ఇక రెండో ప్రశ్న, మరి 5 ఏళ్లపాటు అంత బలంగా ప్రచారం చేసినా 3 రాజధానుల ప్లాన్ ఏమైనట్టు? ఆ వాదనను పూర్తిగా పక్కన పెట్టేసి ఇప్పుడు సడన్గా ఈ కొత్త ప్రతిపాదనను ఎందుకు తీసుకురావాలి? ఇక మూడోది మనీ మ్యాటర్. వాళ్ల లెక్క ప్రకారమే ఏడాదికి 5,000 కోట్లు పెడితే ఈ పని అయిపోతుంది. మరి అధికారం, బడ్జెటంతా చేతిలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు స్టార్ట్ చేయలేదు? టైమింగు, స్ట్రాటజీ, ఫైనాన్స్ ఇలా అన్ని వైపుల్నుంచి ప్రశ్నలొస్తున్నాయి. కానీ సోర్స్ ఆర్టికల్స్ ప్రకారం ఈ ప్రశ్నలకు ప్లాన్ను ప్రపోజ్ చేసిన వాళ్లనుంచి ఇప్పటివరకు సరైన సమాధానాలైతే రాలేదు. సో చివరికి మనం ఈ ప్రశ్నతోనే ఆగుతున్నాం. ఒకవైపేమో 99% ప్రజలు ఒకే మాట మీదున్నారు. మరోవైపేమో ఎలక్షన్ రిజల్ట్స్ని బట్టి రాజకీయ వ్యూహాలు మారిపోతున్నాయి. ఈ రెండింటి మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాజధాని భవిష్యత్తు అభివృద్ధివైపు వెళ్తుందా, లేక పొలిటికల్ గేమ్లో ఒక పావుగా మిగిలిపోతుందా? సమాధానం కాలమే చెప్పాలి.